హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ మీకు ఎన్నో సిరి సంపదలు, సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మా ఇంట్లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, అబ్బో ఇంకా చాలానే ఉన్నాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మా ఇంటి సంక్రాంతి సంబరాలను. భోగి రోజు పొద్దున్నే వాకిలి శుభ్రం చేసి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేసాం. ముగ్గులు కంప్లీట్ అయ్యేసరికి 2 hours అయింది. అమ్మ ఆవు పేడ తీసుకువచ్చి గొబ్బెమ్మలు చేసింది. మన ఇంటికి అయితే బసవ కూడా వచ్చేసాడు. అదేనండి మన గంగిరెద్దు మేళం. మీకు తెలుసా, రైతుల కోసం ఆ శివుడే నందిని భూమి మీదకు భోగి రోజు పంపించాడట. మా కొడుకులు బిడ్డలు చల్లగుండి సాని చేయి చల్లగుండి సాన్న శివ చల్లగుండి సాని దీపం చల్లగుండి మేడానికి ఒక నమస్కారం చేయి, మన విషయాలు చేయి చల్లగుండి వాళ్ళ అర్థం చల్లగున్నా మన చేయి చల్లగున్నా. తర్వాత గొబ్బిళ్ళు అయితే పెట్టేశాం. మా ముగ్గు అయితే చాలా బాగా ఉంది. చాలా చాలా అందంగా వచ్చింది. మీకు మా ముగ్గులు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత అమ్మాయి అయితే పరమాన్నం ప్రసాదం చేసింది ఫ్రెండ్స్. ఆ గుమగుమలతో పండగ మా ఇంట్లోనే ఉంది అన్నట్టు అనిపించింది. నాకు పరమాన్నం అంటే చాలా ఇష్టం. మీకేం ప్రసాదం ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. శివయ్యకి పూజ చేసి ప్రసాదం నివేదన చేశాం. ఇలా భోగి అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సంక్రాంతి రోజు కూడా వాకిలి శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి అందమైన రంగవల్లులు వేసి గొబ్బెంలు అయితే పెట్టేశాం. అమ్మ చేసిన పిండి వంటలు నోరూరిస్తుంటే ఆగలేక తినేశాను.
తర్వాత ఇంట్లో పూజ చేసుకొని అందరం కలిసి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాం. అక్కడి నుండి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. మకర జ్యోతి స్వరూపుడైన అయ్యప్ప దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాం. ముచ్చటగా 3వ రోజు కనుమ పండుగ రోజు రథం ముగ్గు కూడా వేశాం. మీ అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి మంచి రంగవల్లుల వ్లాగ్స్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.